शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మీకు ఏమన్నా కావాలా? అనిత, నువ్విక్కడ నీళ్లు తాగడానికి వచ్చాను. అలాగే అలాగే అలాగే. అరే మిశ్రా సార్, మీరు వర్కర్స్తో మాట్లాడండి. రేపు ఉదయం థింగ్స్ని డెలివరీ చేయాలని చెప్పండి. అరే నేను రేపు ఉదయం ఫ్యాక్టరీకి వస్తాను. ఓకే సరే, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మమ్మీ ఫోన్ చేశారు. ఈరోజు మనల్ని డిన్నర్కి పిలిచారు. ఈరోజు చాలా పనులున్నాయి. నేను బయటికి వెళ్ళాలి. రేపు ఉదయం ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాలి. అతయ్యకి సారీ చెప్పానని చెప్పు. ప్రకాష్, పోయినసారి కూడా మీరు ఇలాగే చేశారు, కానీ ఈసారి వచ్చే తీరాలి. ఈసారి ఎలాంటి సాకులు చెప్పొద్దు. చిన్న పిల్లలాగా ఎందుకు ముందుకేస్తున్నావు? నాకు పనులు లేకపోతే నీతోనే వస్తానుగా. ప్లీజ్ ఆవిడికి సారీ చెప్పానని చెప్పు. అదిగో వచ్చేశారు. రండి రోయ్, ఉదయం ఎక్కడికెళ్ళి వస్తున్నారు? అనయ్య, ఈరోజు ఇషిక బర్త్డే, అందుకే గుడికి వెళ్ళాం. అక్కడి నుంచే వస్తున్నాం. ఇవాళ ఇషిక పుట్టినరోజా? అవునన్నయ్య, ఈ రోజు నా బర్త్డే, కానీ మీరు ఇంకా నాకు విష్ చేయనే లేదు. అరే రే, నేను నీకు విష్ చేస్తాను, అలాగే సెలబ్రేట్ కూడా చేస్తాను. అది కూడా ధూమ్ ధామ్గా. ఏమంటావ్? ఒక్క నిమిషం. సంజయ్, ఇదిగో కార్డు. ఈరోజు పార్టీ అదిరిపోవాలి. అందరినీ రమ్మని చెప్పు. ఓకేనా? మన ఇషిక పుట్టినరోజుగా. హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండు. ఈ ఇంటి కోడలికి నా భర్త దగ్గర రావడానికి ఒక సాకు దొరికితే చాలు. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? త్వరగా వెళ్ళు, కేక్ కొనాలి, ఇల్లు మొత్తం డెకరేట్ చేయాలి. వెళ్ళు వెళ్ళు. సరే అన్నయ్య. ఓకే. అనిత, అత్తయ్యని కూడా పిలువు. ఓకేనా? అక్క, మీరు కూడా మీ ఇంట్లో అందరినీ ఇన్వైట్ చేయండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత ఫ్రీ టైం ఏం లేదు. పార్టీకి ఏం రారు. నా మరిది వాడి భార్య ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళడం గురించి ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఇంటి కొడలు
మా ఆయన దగ్గరికి రావడానికి ఒక ఛాన్స్ వస్తే చాలు. ఏంటక్క మీరెవరితో మాట్లాడుతున్నారు? లేదు లేదు, అదేంటంటే పని మనిషి ఇంకా రాలేదు, ఆ కోపంతో ఏదో అంటున్నాను. ఆ, సరే పర్వాలేదు, నేను ఈరోజు కిచెన్లో మీకు హెల్ప్ చేస్తాను. ఓ, నిన్ను చూస్తే కిచెన్లో పనిచేసేదాన్న తెలియట్లేదే. అంటే నాకు తెలీదు, కానీ మీరు నేర్పిస్తే నేను త్వరగా నేర్చుకుంటాను. సరే చూద్దాం, నువ్వు ఏం నేర్చుకుంటావో. అది సరే, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండిపోతున్నావు? ఇంకా ప్రకాష్ నీ భర్తకు కూడా పని ఇచ్చారు. నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు? అక్క, మా దగ్గర ఇప్పుడు కొత్త ఇల్లు కొనేంత డబ్బు లేదు. మీకు తెలుసు కదా, సంజయ్కి బిజినెస్ లో చాలా పెద్ద లాస్ వచ్చింది. అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాం. ఈ ఇల్లు, కార్ మొత్తం మేము అమ్మేశాం. ఇంకా ఈ సమస్యలు అంత త్వరగా సార్ట్ అవుట్ అవుతాయో ఆ తర్వాత చూద్దాం. అదే కాకుండా ఇంత ప్రేమ చూపించే అనిత అక్క ఇంకా ప్రకాష్ అన్నయ్యను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నాకన్నీ తెలుసు. నా భర్తతో కలిసి ఉండటానికే కదా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నారక్క? ఏం లేదు, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు కొంచెం మంచి డ్రెస్ వేసుకో, శారీ కూడా కట్టుకో. నేను శారీ కట్టుకోలేనక్క. యాక్చువల్గా నాకు శారీ వేసుకుంటే అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే కాకుండా ఈ డ్రెస్ లో ప్రాబ్లం ఏముంది, నేనెప్పుడూ ఇలాగే వేసుకుంటాను. హలో, నాకన్నీ తెలుసు. నా భర్త నీ వల్ల వేసుకోవడానికే కదా ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నావు. నీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నిన్ను ఈ డ్రెస్ లో చూస్తుంటే రాజకుమారిలాగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఈ ఇంటి పెద్ద కోడలికి నీ డ్రెస్ నచ్చలేదనుకుంటా, పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. లేదు లేదు, అలాగేం లేదు. అది ఆవిడ మిగతా వాళ్ళని కూడా చూసుకోవాలిగా. సరే, మీరెందుకు ఊరికే నించున్నారు? మీరొచ్చి డ్రింక్స్ తీసుకోండి, రండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేసే సమయం అయింది, రండి అందరూ రండి. తీసి పెట్టరా సంజయ్. అర్రే రే, చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నావు. ఇది ఇక్కడ పెట్టాలి. ఊదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఇషికా, హ్యాపీ బర్త్డే టు యూ. సూపర్ సూపర్. ఎక్కువ పెట్టు. పొల్లుగా తినండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇషికా, యువర్ ప్రెజెంట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏముందని ఓపెన్ చేసి చూడు. వావ్, ఎలా ఉంది? థ్యాంక్ యూ, చాలా బాగుంది. హరే, మొదటిసారి చూస్తున్నా వాళ్ళ అన్నయ్య తమ్ముడు భార్యకి ఇంత కాస్ట్లీ అయిన గిఫ్ట్ ఇచ్చారు. అరే, ఈ కాలంలో ఇలా ప్రేమగా చూసుకునే వాళ్ళని ఎక్కడ చూసాను? రండి, సెల్ఫీ తీసుకుందాం. అరే ఖచ్చితంగా సెల్ఫీ తీయాలిగా మరి. ఓకే. చాలా ఆపండి.
మీకు సిగ్గుగా లేదా? అందరి ముందు మీ బావతో ఇలా ఫోటో తీసుకోవడానికి? అనిత, ఏం ఏం చేస్తున్నావు? అందరి ముందు పరువు తీస్తున్నావు. అని అందరూ ఎంజాయ్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అనిత, అనిత, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? లేదంటే మెదడు పనిచేయట్లేదా? చుట్టాల ముందు మా పరువు తీస్తున్నావు, ఏమనుకుంటున్నావు? ఆహా, నా మీద ఎందుకు అరుస్తున్నారు? అంతా నా తప్పేనా? కాస్త మీరు చేసేది కూడా ఆలోచించండి. ఏమంటున్నావు? నేనేం చెప్తున్నానంటే, మా అమ్మగారింటికి డిన్నర్ కి వెళ్ళడానికి మీ దగ్గర టైమే ఉండదు, కానీ మీ తమ్ముడు భార్య పుట్టినరోజు చేయడానికి మాత్రం మీ దగ్గర టైం ఉంటుంది. అంతేకాకుండా నాతో చెప్పకుండా ఇంత కాస్ట్లీ అయిన నెక్లెస్ కూడా ఇచ్చారు. మీరు మారిపోయారు ప్రకాష్. నాకన్నా ఇషికాయ మీకు ఎక్కువైంది. నా సంతోషం గురించి మీరు ఆలోచించట్లేదు. ఎప్పుడు తన సంతోషం కోసమే అన్ని చేస్తున్నారు. అనిత, ఏంటి నువ్వు? కొంచెం నిదానంగా ఉండు. చూడు, నీకు నేను చాలాసార్లు చెప్పేశాను, పైగా ఇప్పుడు కూడా చెప్తున్నాను. అరే, సంజయ్ నా తమ్ముడు, అలాగే ఇషికా నా చెల్లెలు లాంటిది. నువ్వు మా గురించి అసలు ఎలా అలా అనుకుంటున్నావు? అరే, పుట్టినరోజు కదా అని ఖర్చు పెట్టాను అంతే, ఇందులో తప్పే ఉంది. వారి సంతోషం కోసమే కదా ఇదంతా చేశాను. పైగా తమ్ముడు సంతోషం గురించి ఆలోచించడం అన్నయ్యగా నా బాధ్యత కదా. చూడు, నేను చెప్పిన విషయం అర్థమైందంటే ఓకే, లేదంటే నీ ఇష్టం. చెల్లెలలాగా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నైట్ 1 గంట అవుతుంది. ఈ ప్రకాష్ ఎక్కడికి వెళ్ళాడు? అరే, మీరు ఈ టైంలోనా? అమ్, రండి. అది ఇషిక, తలనొప్పి తగ్గించే టాబ్లెట్ ఉందా? అంటే తల పట్టేసినట్టుంది. టాబ్లెట్ ఏమీ లేదు, కానీ నేను మీకు మందు రాస్తాను. అరే వదదు, నీకెందుకు శ్రమ? టాబ్లెట్ ఉంటే వేసుకుని ఉండేవాడిని. ఇందులో నేను కష్టపడేంత ఏముంది? మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, మీకోసం ఇది కూడా చేయనా? మీరు వచ్చి అరే, ఇక్కడ కూర్చోండి. అలా కాదు, నేను బాంబు తీసుకొస్తాను. సరే. సారీ, ఇంత రాత్రిపూట నేను డిస్టర్బ్ చేసినందుకు. చెప్పాలంటే నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. అబ్బా, చాలు చాలు, బాగా చీకటడింది, కాసేపు నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.
ఏమైందక్క? మీరు నన్ను ఎందుకు ఇలా కోపంగా చూస్తున్నారు? మీకు విషయం తెలుసా? ఈ రోజు ప్రకాష్ అన్నయ్యకి బాగా నచ్చిన బియ్యం పాయసం చేస్తున్నా. దానికి యూట్యూబ్లో నేను చాలా రీసెర్చ్ చేయాల్సి ఉండిందక్క. ఇంకా మొదటిసారి ఒక పని చేశాను. అక్క ఒక్క నిమిషం. తిని చూసి ఎలా ఉందో చెప్పండి. నాకు నువ్వు పాయసం చేయడంలో ఎలాంటి సంతోషం లేదు. కానీ గత కొద్ది రోజులుగా నీ ప్రవర్తన చాలా మారిపోయింది. చాలా సంతోషంగా ఉన్నావు. ఏదైనా లాటరీ దొరికిందా, లేకపోతే ఇంకేదైనా ఉందా? అక్క మీరిప్పుడు ఏమంటున్నారు? ఓవర్గా డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఇషిక. ఆల్రెడీ నువ్వు నీ భర్త మా ఇంటి లోపలికొచ్చి ఉన్నారు. ఇప్పుడు నా సంతోషాన్ని పోగొట్టాలని చూస్తున్నావా? కానీ గుర్తుపెట్టుకో, నువ్వు అలా చేస్తే నేను అస్సలు ఊరుకోను. అన్నయ్య అరే తీసుకోండి. మీ ఫేవరెట్ పాయసం చేశాను. నేనే స్వయంగా చేశాను. అర్రే ఇది నువ్వు మీరు- చేసావా? తిని చూసి ఎలా ఉందో చెప్పండి. వావ్, వాసన అద్దిరిపోయింది. అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కానీ ఏం చేస్తాను, చాలా మెయిల్స్ వస్తున్నాయి, చాలా పనులున్నాయి. ఓ పని చేద్దాం, నువ్వు నాకు పాయసం తినిపించు, ఓ పక్కన నా పని జరుగుతుంది. ఆ? ఇషిక సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది, అదిరిపోయింది. ఇదిగోండి. పెట్టు. చాలా టేస్టీగా చేసాం. ఓవర్గా డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఇషిక. ఆల్రెడీ నువ్వు నీ భర్త మా ఇంటి లోపలికొచ్చి ఉన్నారు. ఇప్పుడు నా సంతోషాన్ని పోగొట్టాలని చూస్తున్నావా? నువ్వు అలా చేస్తే నేను అస్సలు ఊరుకోను. అన్నయ్య అది నాకు ముఖ్యమైన పనుంది. అరే ఏమైంది తనకి? ఇలా చూడండి సార్, మీరిలా నాతో రంకెలేస్తూ మాట్లాడకూడదు. నేను నా వల్ల అయిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయినా మీ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. నేను అందరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతూ ఉండలేను కదా. పిచ్చితనంగా మాట్లాడకు సంజయ్. గత 2 నెలలుగా నీ ఇన్సూరెన్స్ టార్గెట్ 0గా ఉంది. ఒక విషయం మర్చిపోకు, నీ అన్నయ్య వల్లే నీకు ఈ జాబ్ దొరికింది. లేదంటే నేను ఎప్పుడో పనిలో నుండి మానేసి ఉంటాను. అరే మీరేంటి నన్ను పనుల నుంచి తీసేసేది? నేనే మీ దగ్గర పని చేయను, మానేస్తున్నాను. సంజయ్ నువ్వు ఇప్పుడేం పని చేసావు? నువ్వు జాబ్ వదిలేసావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? 15-20 వేల రూపాయల జీతానికి వెళ్ళి చాలా అలసిపోతున్నాను. ఇది చేయడం నా వల్ల కాదు. ఇలాంటి పని నాకు అక్కర్లేదు. పని మానేసింది నేను, కానీ నువ్వు టెన్షన్ పడుతున్నావు. నీకెందుకు టెన్షన్? సంజయ్ నీకు అర్థం కావట్లేదు. గత 2 నెలలుగా మనం ప్రకాష్ అనే ఇంట్లోనే ఉన్నాం. ఇంకా ఆయన వల్లే నీకు ఉద్యోగం కూడా దొరికింది. ఒకవేళ నువ్వు ఈ ఉద్యోగం వదిలేసావని ఆయనకి తెలిస్తే ఆయన ఏమనుకుంటారు? హా? ఇంకా అనిత అక్క గురించి నీకు తెలుసు కదా. ఇలా చూడు, నువ్వు కంగారు పడకు. నేను అన్నయ్యతో వివరంగా మాట్లాడాను. ఏ ఇబ్బంది ఉండదు. తనతో నేను ముందు నుంచి మాట్లాడదామని అనుకుంటున్నాను. నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేయలేను. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకు నాకు కొంత డబ్బు కావాలి. అది అన్నయ్యని అడిగే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక అనిత వదిన విషయం నువ్వు తన గురించి పెద్దగా పట్టించుకోకు. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడూ మనకే ఉంటుంది. అరే నువ్వు చేసిన పాయసం తిన్న తర్వాత రొట్టెలు తినడానికి ఇష్టం లేదు. అన్నయ్య ఖచ్చితంగా రాత్రులు తినాలి, కొంచెమైనా తినాలి. అదంతా ఓకే గాని అనిత ఎక్కడా?
అనిత త్వరగా రా, అందరం కలిసి భోంచేద్దాం. అనిత అనిత సరే సంజయ్, నీ పని ఎలా సాగుతోంది? అంతా బాగానే జరుగుతోందన్నా, కానీ అదేంటంటే ఎందుకు అబద్ధం చెప్తున్నావు సంజయ్? నువ్వు ఇంకా మీ అన్నితో చెప్పలేదా నువ్వు ఉద్యోగం మానేసావని? ఏంటి, నువ్వు ఉద్యోగం వదిలేసావా? నాకెందుకు చెప్పలేదు? అన్నా మీకు అన్నీ చెప్దామని అనుకున్నాను, ఇంతలో వదినే చెప్పేశారు. భార్య భర్తలో ఇద్దరికీ తెలుసు, కానీ మీతోనే చెప్పలేదు. ఇక్కడ ఫ్రీగా వచ్చే భోజనాన్ని తిందాం, తర్వాత మెల్లగా మీతో చెప్దాం అనుకున్నారు. అక్క, సంజయ్ నిజం దాచాలనుకోలేదు. చాలాపు, చాలా క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరగాలో జరిగింది. ఇప్పుడు మీరిద్దరూ నా నిర్ణయం ఏంటో వినండి. మన ఇంట్లో పని మనుషులెవరూ లేరు. రేపటి నుంచి మీరు ఇంటి పని అంతా చెయ్యాలి. కాయగూరలు తీసుకొచ్చేవంతా సంజయ్ చేయాలి. ఇంకా కిచెన్ లో ఉన్న పనులు అంతా నువ్వే చెయ్యాలి. ఇక నుంచి ఊరికే ఉండకూడదు. ఇక్కడ ఉండాలంటే ఇంటి పని అంతా చెయ్యాలి. అనిత, రే సంజయ్, ఏంటి వాడు తింటున్నాడుగా, ఈ టైంలోనే గొడవ పెట్టుకోలా? అరే వాణ్ణి ప్రశాంతంగా తిన్నిస్తే చాలు. అనిత, సంజయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫోన్ కూడా ఎత్తట్లేదు. మళ్ళీ ఒకసారి కాల్ చేసి చూద్దాం. సంజయ్ ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? సంజయ్, సంజయ్, సంజయ్ ఎక్కడికి వెళ్ళారు? ఈ బాటిల్ వదలండి. నేనింటి పనులు చేయాలా? నేనేమన్నా పనివాడిని అనుకున్నారా? మేమేమన్నా ఊరికే తింటున్నామా? లేదు ఆ? సంజయ్, నా భార్య ఏమన్నా పని మనిషి అనుకుంటున్నారా? సంజయ్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంతసేపటి నుంచి మీకు కాల్ చేస్తున్నాను, ఎందుకు మీరు అటెండ్ చేయలేదు? మిమ్మల్ని తలుచుకుని ఎంత భయపడ్డానో తెలుసా? సంజయ్ మీకు ఏమహింది? సంజయ్, ఈ అనిత వదిన నన్ను ఇంట్లో పనివాడు అనుకుంటోందా? సంజయ్, నేను వెళ్ళి మార్కెట్లో కూరగాయలు తీసుకురావాలా? మనిద్దరం కలిసి ఇంట్లో అన్ని పనులు చేయాలా? ఆ? లేదు. అరే వాళ్ళకి తెలీదు, ఏమీ తెలీదు. అతి త్వరలో నేను గొప్ప. సంజయ్కి ఏమైంది? అక్క మాటలతో సంజయ్ హర్ట్ అయిపోయాడు. అందుకే ఈ రోజు తాగేసి వచ్చారు. ఐఎమ్ సారీ ఇషిక. అనిత మాటల వల్ల తను బాధపడి ఉంటాడేమో. నువ్వేం దిగులు పడకు, నీకు నేనున్నాను. నేను సంజయ్కే కాదు, నీకు కూడా నేను ఒక అన్నయ్య లాంటి వాణ్ణి. ఏడవకు, అన్నీ సర్దుకుంటాయి, ఓకేనా? ఇషిక, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ప్రతిరోజు మా ఆయనకి ఏదో కారణం చేత నీ రూముకు పిలుచుకుంటున్నావు. ఇంకా మీరిద్దరూ సంతోషంగా ఉంటున్నారు. అనిత, ఏంటి వాగుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నోటికొచ్చినట్టు వాగుతున్నావు. పైగా నీ వల్లే ఈరోజు సంజయ్ తాగేసొచ్చాడు. కేవలం నీ వల్లే వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండడానికి సిగ్గుపడుతున్నారు. అన్నయ్య, మీరు అక్కయ్యనేవి అనొద్దు. జరిగింది మొత్తం మీరు మర్చిపోండి. లేదు ఇషిక, నువ్వు వీళ్ళ మీద ప్రేమ అవసరం కురిపించక్కల్లా. ద్వేషించకుండా ఉంటే అదే చాలు. అన్నయ్య,
ఇప్పుడంతా నీ వల్లే నాకు ప్రకాష్కి గొడవలు ఎక్కువవుతున్నాయి. గుర్తు పెట్టుకో, ఒకవేళ మా మధ్య గొడవ పెద్దదైతే నిన్ను ఊరికే వదిలిపెట్టను. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో దానికి కారణం నేను కాదు, మీ అనుమానం అనే ఆ వ్యాధే. ఇంకా అనుమానానికి ప్రపంచంలో మందే లేదు. సంజయ్, అనుమానం లేదు ఇషిక, నాకు చాలా నమ్మకం ఉంది. నాకు తెలుసు నా ముగ్గుడిని నీ వల్ల వేసుకోవాలనుకుంటున్నావు. అది ఎలాగో నేను చూస్తాను. సంజయ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండడం మనకేమీ మంచి కాదు. అనిత అక్క నన్ను అపార్థం చేసుకుంది, నన్ను అనుమానిస్తున్నారు. ఎందుకు అనుమానం? ఆ, అది ఏంటో నేను తర్వాత చెప్తాను, కానీ ప్లీజ్ ముందు మనం వెళ్దాం ప్లీజ్. ఇలా చూడు ఇషిక, ఇప్పటికే నాకు చాలా అప్పులున్నాయి. ఇప్పుడు వెంటనే మరో చోటికి షిఫ్ట్ అవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవు. ముందు మన బిజినెస్ మొదలు కాని, ఆ తర్వాత డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. మనకంటూ ఒక ఇల్లు తీసుకుని అక్కడ హాయిగా ఉందాం. అప్పటి వరకు కొన్ని రోజులు మనం ఇక్కడ సర్దుకుపోవాలి. ఇంకొన్ని రోజులే ప్లీజ్. యాభై లక్షల? నీకు అంత డబ్బు ఎందుకురా? అన్నయ్య, అదేంటంటే నేను రా మెటీరియల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 50 లక్షలు అవసరమవుతుంది. చూడరా సంజయ్, ఆల్రెడీ నీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ₹1,00,000 ఇచ్చాను. కానీ ఆ డబ్బుల్ని నువ్వు కోల్పోయావు. కానీ డబ్బులు తిరిగి ఇవ్వడం గురించి మాట్లాడలేదు. అంతేకాకుండా మార్కెట్ డల్గా ఉంది. అందుకే అంటున్నా, బిజినెస్ అన్ని మానే. పోనీ ఓ పని చేస్తావా? మన ఫ్యాక్టరీకి వెళ్ళి పనిచేసుకో. నేను మేనేజర్కి ఫోన్ చేస్తాను, ఆయన అన్నీ చెప్తారు. అర్థమైందా? నాకు మీటింగ్ టైం అయింది, సాయంత్రం కలుద్దాం. అవునవును, ఈరోజు మీటింగ్ బాగానే సాగింది. మిగతాదంతా మీరు చూసుకోండి, ఓకేనా? ఉంటాను. అరే అనిత, ఇంత సైలెంట్గా ఉందేంటి? వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు? ఆ ఇషికాకి ఒంట్లో బాలేదు, అందుకనే హాస్పిటల్కి వెళ్ళారు. ఇషికాకి ఒంట్లో బాలేదా? ఏమైంది? ఆగో, సంజయ్కి ఫోన్ చేస్తాను. అరే, మీకేంటి తన గురించి ఇంత బాధ? మీరు భార్యను తలుచుకుని కూడా ఇంత బాధపడలేదు. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఉసై, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? అరే అదిగో, వారి మాటల్లోనే వచ్చారు. అరే, ఎక్కడికి వెళ్ళారు? ఇషిక ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు ఓకేనా? సంజయ్, అన్నయ్య, ఇషిక తల్లి కాబోతోంది. ఏంటి? ఇషిక తల్లి కాబోతోందా? అరే, మీ ఇద్దరికి శుభాకాంక్షలు. అరే, ఒక్క నిమిషం. అయితే మన ఇంట్లో బిడ్డ కేక వినిపిస్తుందన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం రా. ఈ రోజు మనకి చాలా ముఖ్యమైన రోజు. ఈ డబ్బులు తీసుకో, మన కాలనీలో అందరికీ స్వీట్ పంచు. మన ఇంట్లో కల వచ్చిందని అందరికీ తెలియాలి కదా. వెళ్ళు. నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. మీ ఇంటి కోడలు అమ్మ కాబోతుందని మీ ఆయన ఏరియా అంతా స్వీట్లు పంచిపెడుతున్నారు. అది చాలా ఎక్కువ. ఏదేమైనా చాలా సంతోషం. ఇషిత చూస్తేనే తెలుస్తుంది, బాబే పుడతాడు. ఇప్పుడు ప్రకాష్ ఇంట్లో పిల్లల నవ్వులు ఏడుపులు వినిపిస్తాయా? ఇప్పుడు నీకు పిల్లలు లేకపోతే ఏంటి? అదే మీ ఇంట్లోకి రాబోతుంది కదా ఈ ఇంటి వంశధారకుడు. నీకేమనిపిస్తుంది అనిత? ఇషికాకి అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడుతుందా? మీరు నోరు తెరిచి మాట్లాడుతుంటే అనవసరమైన మాటలే వస్తున్నాయి. అబ్బాయో అమ్మాయో దానివల్ల మీకేంటి? కానీ మీకు తినడానికి స్వీట్లు వస్తాయి. పో, ఇక్కడి నుంచి పో, బయటికెళ్ళు. షికా, రే ఎక్కడున్నావు? త్వరగా రా. ఎవరికోసం ఇవి? అరే, ఇవన్నీ మీకు పుట్టబోతున్న బిడ్డ కోసం. ఈ ఇంట్లో బిడ్డకి ఏ లోపమూ ఉండకూడదు.
ఇషిక ఏమైంది? నీకు ఈ బొమ్మలు నచ్చలేదా? ఆ, లేదన్నయ్య, అలాగే మీరేం మాట్లాడుతున్నారు ప్రకాష్? ఫ్రీగా దొరికితే ఎవరికి నచ్చదు? అనిత, సమస్య చేయకుండా ఉండు. సమస్యని నేను కాదు, మీరే చేస్తున్నారు. అరే, తన భర్త తనని అసలు పట్టించుకోడు, కానీ మీరెందుకు తన గురించి అంత బాధపడుతున్నారు? ఆ బిడ్డ ఇంటికి వస్తుందా రాదా అని ఏమీ తెలీదు, కానీ అంతలోపల ఎన్ని కొని తెచ్చారు? మీకెందుకు అంత బాధ్యత? ఏదో ఆ బిడ్డకి తండ్రి మీరే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకొక మాట మాట్లాడినా అయితే మీరేం చేస్తారు? ఈ రోజు మీరు చెప్పే ఎంత ధైర్యం ఉంటే ఇలా ఆలోచించుంటావు. అసలు ఎలా మాట్లాడుతున్నావే? ప్రకాష్, మీరు నన్ను కొట్టగలరు, కానీ నా అనుమానాన్ని పోగొట్టలేరు. నాకంతా తెలుసు ఈ ఇంట్లో ఏం జరుగుతుందని. ఇంకా ఈవిడ ఇంటి కోడలు కాదు, నువ్వొక పామువి. నాకు తెలుసు, నాకు తెలియకుండా మీరిద్దరు ఇంట్లో తప్పు చేస్తున్నారు. వదినా, ఏంటి తప్పుగా వాగుతున్నారు? పిచ్చెక్కిందా మీకు? నాకు పిచ్చి కాదు, నీకే పిచ్చి. ఎందుకంటే నువ్వు నిజం తెలుసుకోలేదు. నీ భార్య మీద అంత నమ్మకం ఉంది కదా, వెళ్ళి నీ భార్యకి DNA టెస్ట్ చేయించు. అప్పుడే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు తెలుస్తుంది కదా ఈ బిడ్డ ఎవరిదని. అనితో, ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు. మరి అదొక బయట ఆపండి, ప్లీజ్ ఆపండి. అసలు మా వల్ల మీ ఇంట్లో గొడవలు రాకూడదు. ఒక పని చేద్దాం, మనమిద్దరం ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. బుద్ధిషిక, ఇక్కడ ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరు మిమ్మల్ని పంపిస్తారో చూస్తా. అనితో, ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు. అంతా చేజారిపోయింది. ఇక నుంచి ఊరికే ఉండకూడదు. ఆ ఇషికాని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇంటి పెత్తనం తను చేస్తుంది. ఇషికా, 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 ఇషికా. ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మొబైల్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళింది. రే సంజయ్, ఏమైందిరా టెన్షన్గా ఉన్నావు? అన్నయ్య, ఇషిక పొద్దున్నుంచి కనబడడం లేదన్నయ్య. ఎక్కడికి వెళ్ళిందో తెలీదా? అరే, పక్కింటికి వెళ్ళి ఉంటుందిలే, మిస్సెస్ గుప్తా ఇంటికి వెళ్ళుంటుంది. లేదన్నయ్య, నేను అన్ని చోట్ల అడిగాను, ఫోన్ కూడా చేశాను. తన ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది. తనకి ముఖ్యమైన పని ఏదైనా వచ్చిందేమో, అందుకే వెళ్ళిందేమో. వచ్చేస్తుందిలే, ఎందుకు భయపడతావు? అన్నయ్య, అన్నయ్య, ఇషిక కనిపించకుండా పోయి 12 గంటలవుతోంది. మనం వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం అన్నయ్య. పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొద్దు. నేనేమంటున్నానంటే పోలీసులకు గానీ తెలిస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. తర్వాత ఈ ఏరియాలో మన కుటుంబ పేరే పోతుంది. మనం ఏమీ చేయకుండా ఇలాగే ఉంటే ఇషికాకి ఒకవేళ ఏదైనా జరిగితే? రే, ఏం కాదులేరా, ఎందుకు టెన్షన్ అవుతాను? నేనున్నానుగా. అటెండ్ చెయ్యి, ఇషిక అనుకుంటా. హలో, నీ భార్య నా దగ్గరే ఉంది. తను ప్రాణాలతో కావాలంటే ఈ రోజు రాత్రి 2 గంటలకి 50 లక్షలు రెడీ చేసుకో. ఒకవేళ పోలీస్కి వెళ్ళావంటే నీ భార్య డెడ్ బాడీ చూడడానికి సిద్ధంగా ఉండు. ఎవరు నువ్వు? ఇషిక ఎక్కడుంది? హలో, హలో, హలో. సంజయ్, ఎవర్రా ఫోన్లో? ఈ ఇషిక ఎక్కడా? అన్నయ్య, ఇషికాని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి, కిడ్నాపా? వాడేం చెప్పాడు? అన్నయ్య, ఆ కిడ్నాపర్ నాతో ఏమంటున్నాడంటే, నేను నా భార్యని ప్రాణాలతో చూడాలి అంటే రాత్రికి 50 లక్షల రూపాయలు తెచ్చివ్వమంటున్నాడు. ఒకవేళ పోలీసులకు చెప్తే తన్ని చంపేస్తానంటున్నాడు. భయంగా ఉందన్నయ్య. ఇప్పుడు నువ్వు డబ్బులు రెడీ చేయలేవు, ఇషిక కూడా ఇంటికి రాలేదు. పాపం, ఇషికకి చాలా అన్యాయం జరిగింది. అన్నయ్య,
ఈ 4-5 గంటల్లో 50 లక్షల రూపాయలు ఎలా రెడీ చేయాలి? అరే నువ్వు దేనికి భయపడకు, నేనున్నానుగా. ఉండరా, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ప్రకాష్, మీరెందుకు డబ్బులు రెడీ చేస్తున్నారు? తన భార్య కదా, తన రెడీ చేస్తాడు. నీ మనసు రాయితో తయారైందా? అమ్మాయి అయ్యుండి అమ్మాయి మనసు అర్థం చేసుకోలేవా? నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది. నువ్వు నా అనితానా? నువ్వు అందరూ కలిసే ఉండాలనుకుంటావుగా, కానీ ఎప్పుడు? రే సంజయ్, నువ్వు భయపడకరా. మిశ్రా గారు, ఇందులో మొత్తం 50 లక్షలున్నాయి. నువ్వు ఒంటరిగా వెళ్ళకు, నేను నీతో వస్తానురా. లేదన్నయ్య, కిడ్నాపర్ డబ్బు తీసుకుని నన్ను ఒంటరిగానే రమ్మన్నాడు. ఒకవేళ మీరు వచ్చారంటే పెద్ద గొడవ జరుగుతుంది. అది నిజమే. నువ్వు త్వరగా వెళ్ళి ఇషికాని తీసుకొచ్చి. అనిత, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఇన్స్పెక్టర్ సార్, ఈ టైంలో మా ఇంటికి... మీ ఇంట్లో ఇషిక అనే అమ్మాయి కనబడడం లేదని మాకు కంప్లైంట్ వచ్చింది. అవును ఇన్స్పెక్టర్ సార్, ఆ ఇషిక అనే అమ్మాయి నా భార్యే. కిడ్నాపర్ ఫోన్ చేసి పోలీసులకేమీ చెప్పకూడదని బెదిరించాడు. చెప్తే తన్ని చంపేస్తానన్నాడు. ఈ డబ్బు తీసుకుని అక్కడికే వెళ్తున్నాను. ప్లీజ్ మీరు మధ్యలోకి రాకండి. ఇది నా భార్య ప్రాణానికి సంబంధించిన విషయం. నేను మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. కొద్దిసేపటి క్రితమే హైవేలో మాకు ఒక అమ్మాయి బాడీ దొరికింది. తనకి చాలా తీవ్రమైన యాక్సిడెంట్ జరిగింది. కానీ ఇది మాకెందుకు చెప్తున్నారు? మేము ఆ అమ్మాయి బాడీని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. మీరు ఒకసారి తన ఫేస్ని చూడండి. లేదు, ఇలా జరిగే అవకాశం లేదు. అనిత, ఇది నీ పనా? అందుకే ఇంత లేటుగా వస్తున్నావా? నువ్వేమైనా చేస్తావా ఏంటి? ప్రకాష్, మీరేం మాట్లాడుతున్నారు? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళని తీసుకొస్తున్నాను. నేనెందుకు ఇష్కాని చంపుతాను? అవును, అనిత మేడం నిజమే చెప్తున్నారు. ఇషిక కనపడడం లేదని తనే మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇలా జరుగుండదు. నా ఇషిక చనిపోయి ఉండదు. నేను నా ఫ్రెండ్ విక్కీతో ఇషికని కిడ్నాప్ చేయమని చెప్పాను. కానీ ఇలా ఎందుకు జరిగింది? ఏంట్రా వాగుతున్నావు? ఎవరు నీ ఫ్రెండ్? నీ భార్యని కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పమంటుంటే. వాడి పేరు విక్కీ. విక్కీయా? వాడిని తీసుకురండి. డబ్బు సంపాదించి నేను గొప్పవాడిని అవ్వాలనే ఆశలో నేను అన్నిటినీ కోల్పోయాను. లక్షల్లో అప్పులు పాలయ్యాను. నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ప్రకాష్ అన్నయ్యని డబ్బు కూడా అడిగాను, కానీ తన దగ్గర లేవని చెప్పాడు. నేను నాకు కావలసిన డబ్బుని రెడీ చేసుకోలేకపోయినందునే నాకొక ఐడియా వచ్చింది. అదేంటంటే ప్రకాష్ అన్నయ్య నా భార్య ఇషిక మీద చాలా ప్రేమ చూపించేవాడు. సొంత చెల్లెల్లా చూసుకునేవాడు. తను అడిగినవన్నీ తెచ్చిచ్చేవాడు. అప్పుడే నేను నా ఫ్రెండ్ విక్కీతో మాట్లాడాను. మేమిద్దరం కలిసే ఈ ప్లాన్ ఆలోచించాం. ఇషికాని కిడ్నాప్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత డబ్బు దొరికాక ఇషికాని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుదాం అనుకున్నాం. కానీ మేం ప్లాన్ చేసింది కాకుండా ఇలా ఎలా జరిగిందో నాకు నిజంగా తెలీదు. తనకి యాక్సిడెంట్ ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు. ఇషికాకి ఏమైంది? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే... అన్నీ చెప్పేస్తాను సార్. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. కానీ ఇషిత వదిన అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయిందో తెలియలేదు.
ఇషిత వదినాన్ని ఆపడానికి నేను ట్రై చేశాను, కానీ ఆమె నా మాట వినలేదు. అప్పుడు ఎదురుగా వచ్చిన ట్రక్ వల్ల ఆమెకి యాక్సిడెంట్ అయింది. నీకు డబ్బు మీద అత్యాశ కలిగి ఇలాంటి షార్ట్ కట్ రూట్ని ఎంచుకున్నావు కదూ, అందువల్ల నీ కుటుంబమే నాశనం అయ్యింది. ఇతన్ని తీసుకువెళ్ళండి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పుకి శిక్ష దొరుకుతుంది. తన్ని వేడుకో, ఎక్కడున్నా సరే నిన్ను క్షమిస్తుంది. అరే, నువ్వు అన్నా చెల్లెల అనుబంధాన్ని అనుమానించావు. ఎప్పుడు చూసినా నాపై నిందలు వేస్తూనే ఉన్నావు. పైగా తన క్యారెక్టర్ని కూడా నువ్వు తప్పు పట్టావు. చివరికి తనకేమైందో చూసావు కదా. ప్రకాష్, నన్ను క్షమించండి. ఇషికాకి ఎలా జరగాలని నేనెప్పుడూ అనుకోలేదండి. ప్రకాష్, దయచేసి నన్ను క్షమించండి. ఇషిక చనిపోవడం మీకు ఎంత బాధగా ఉందో నాకు అలాగే ఉంది. తనకి ఇలా జరగాలని నేనెప్పుడూ అనుకోలేదు. ప్లీజ్ ప్రకాష్.